Transmission media. We use different types of cables, wires to transmit data. డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ వేవ్స్ని వాడుతాం అనమాట. దిస్ కుడ్ బి త్రూ వైర్, ఫైబర్ ఆప్టిక్స్, వాక్యూమ్ ట్యూబ్స్ ఆర్ కోయాక్సిల్ కేబుల్స్. ఇవి షుడ్ బి త్రూ ఏంటంటే వైర్ కానీ, ఫైబర్ ఆప్టిక్స్ కానీ, కోయాక్సిల్ కేబుల్, ఈ 3 టైప్స్ అనమాట. ద పాత్వే ద క్యారీస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. ఒక పాత్ ద్వారా సెండర్ టు రిసీవర్కి ఈ ట్రాన్స్మిషన్ మీడియా ద్వారా డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది అన్నమాట. ఇదేంటంటే వైర్ ద్వారా కానీ, వేవ్స్ ద్వారా కానీ డేటా ట్రాన్స్మిట్ అవుతుంది అన్నమాట. కాపర్ వైర్, కోయాక్సిల్ కేబుల్ ఎలా ఉంటుందంటే కాపర్ వైర్ ఇన్సులేటర్ ఉంటుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ట్విస్టెడ్ పెయిర్స్ ఆర్ 4 pairs ఉంటాయి అన్నమాట. 4 pair కేబుల్స్ ఉంటాయి. ఈ 4 pairsలో ఆరెంజ్ వైట్, గ్రీన్ వైట్ గ్రీన్, బ్లూ వైట్ బ్లూ, బ్రౌన్ వైట్ బ్రౌన్, ఈ 4 pairs RJ45 కేబుల్స్కి ల్యాన్ ద్వారా కేబుల్ కనెక్ట్ చేస్తారనమాట. ఇది ట్విస్టెడ్ పెయిర్స్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అంటే ఇలా ఉంటుంది అనమాట. కోర్ ఉంటుంది, క్లాడింగ్, కోటింగ్ ఉంటుంది, దానికి మళ్ళీ స్ట్రెంత్ మెంబర్ అండ్ అవుటర్ జాకెట్ ఉంటుంది అనమాట. డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ ఫామ్లో డేటా ట్రాన్స్మిషన్ అవుతుంది. ఇది బెస్ట్ కమ్యూనికేషన్ పాత్ అనమాట. ఈ 3 ఆప్టికల్ వైర్, కోయాక్సిల్ కేబుల్, ట్విస్టెడ్ వైర్స్లో ఇది బెస్ట్. ఆప్టికల్ ఫైబర్ ఈజ్ బెస్ట్. వాట్ ఆర్ ద 3 types ఆఫ్ వైర్ ట్రాన్స్మిషన్ మీడియా? దెర్ ఆర్ 3 types ఆఫ్ మీడియా చూసాం ఆల్రెడీ. ఫైబర్ ఆప్టిక్, కోయాక్సిల్ కేబుల్ అండ్ ట్విస్టెడ్ వైర్స్ అండి. ద ప్రైమరీ అడ్వాంటేజ్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఈజ్ స్పీడ్ అండ్ హ్యాస్ బీన్ steadily increasing on the capacity to handle more data on the same medium. ఆప్టికల్ ఫైబర్ ఏమంటే మోర్ స్టడీగా సేమ్ మీడియంలో ఎక్కువ దూరం డేటాను ట్రాన్స్మిట్ చేయడానికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ యూజ్ చేస్తారనమాట. వాట్ ఆర్ ద మేజర్ టైప్స్ ఆఫ్ వైర్డ్ అండ్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ మీడియా? మేజర్ టైప్స్ ఏంటంటే యూటీపీ కేబుల్, అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్, వైర్ కేబుల్స్లో షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అండ్ కోయాక్సిల్ కేబుల్స్ అనమాట. ఈ 3 వైర్డ్ కేబుల్స్. నెక్స్ట్ వైర్లెస్ మీడియా ఏంటంటే ఇంక్లూడింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్, మైక్రోవేవ్స్, శాటిలైట్ అండ్ ఇన్ఫ్రారెడ్. ఇవేంటంటే వైర్లెస్ డేటా కమ్యూనికేషన్ త్రూ ఫ్రీక్వెన్సీస్, రేడియో ఫ్రీక్వెన్సీస్లో కానీ, మైక్రోవేవ్లో కానీ, శాటిలైట్లో కానీ, ఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్లో కానీ డేటాని ట్రాన్స్మిషన్ అవుతుంది అన్నమాట. ఓకే, టైప్స్ అన్నమాట. ఇదేంటంటే RJ45 కేబుల్ ప్లగ్ ఎలా ఉంటుంది అన్నమాట. ఈ ప్లగ్ 8 కేబుల్స్ చూసాం కదా, 4 pairs. ఈ 4 pairs ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేస్తారన్నమాట. క్రింప్ చేసి స్ట్రైట్ క్రాస్ ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ సినారియోస్లో ఈ స్ట్రైట్ కేబుల్, క్రాస్ కేబుల్ యూజ్ చేస్తారనమాట. ఓకే, ఈ కేబుల్స్ ఆ 8 pairsలోని కనెక్ట్ చేస్తారనమాట. విచ్ ట్రాన్స్మిషన్ మీడియా ఈజ్ ఫాస్టర్, కోయాక్సిల్ కేబుల్ ఆర్ ఇన్ఫ్రారెడ్ ఆర్ బ్లూ ఫైబర్ ఆప్టిక్స్? ఏది ఫాస్టర్ అనమాట? ఆల్రెడీ చెప్పాను కదా, ఫైబర్ ఆప్టిక్స్ ఈజ్ మోర్ ఫాస్టర్. ఫైబర్ ఆప్టిక్ ఈజ్ ద ఫాస్టర్ ఆఫ్ ద గివెన్ డేటా ట్రాన్స్మిషన్ టెక్నిక్. ఫైబర్ ఆప్టిక్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట. వై డూ వీ యూజ్ ట్రాన్స్మిషన్ మీడియా? ట్రాన్స్మిషన్ మీడియా ఈజ్ ద పాత్వే దట్ క్యారీస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. ఒక పాత్ ద్వారా డేటాను సెండ్ చేస్తుంది. వీ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్, వేవ్స్ ట్రాన్స్మిట్ డేటా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ ద్వారా డేటాను ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. కేబుల్స్ని యూజ్ చేస్తాము సెండర్ నుండి రిసీవర్కి. ఇట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ నార్మల్లీ త్రూ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్. నార్మల్గా ఇది ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ద్వారా డేటాను సెండ్ చేస్తాం అన్నమాట. వాట్ ఆర్ ద 2 కామన్ మీడియం యూజ్డ్ ఇన్ నెట్వర్కింగ్? ఇదేంటంటే ద టిపికల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నెట్వర్కింగ్ మీడియా ఇంక్లూడింగ్ కాపర్ కోయాక్సిల్ కేబుల్, కాపర్ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్స్ అండ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అండ్ వైర్డ్ నెట్వర్క్ అండ్ రేడియో వేవ్స్ యూజ్డ్ ఇన్ వైర్లెస్ నెట్వర్క్ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తారనమాట. మెయిన్ ఏంటంటే వైర్ నెట్వర్క్లో ట్విస్టెడ్, అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్, కోయాక్సిల్ కేబుల్స్. ఆప్టికల్ ఫైబర్ ఆల్రెడీ మీరు చూసారు ఎలా ఉంటుందో. ఆప్టికల్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. వేవ్స్ అంటే ఇన్ఫ్రారెడ్, మైక్రో ఫ్రీక్వెన్సీస్, శాటిలైట్, ఇవన్నీ ఏంటంటే రేడియో వైర్లెస్ నెట్వర్కింగ్ ద్వారా యూజ్ చేస్తారనమాట. ఓకే, వైర్లెస్ డేటా కమ్యూనికేషన్ నెట్వర్క్. ఓకేనా. వాట్ ఆర్ ద వైర్డ్ అండ్ వైర్లెస్ ట్రాన్స్మిషన్? వైర్డ్ నెట్వర్క్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద వైర్లెస్ నెట్వర్క్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి?
ఏ వైరింగ్ నెట్వర్క్ యూజెస్ కేబుల్స్ టు కనెక్టింగ్ డివైజెస్. ఈ వైరింగ్ నెట్వర్క్ ఏంటంటే కేబుల్స్ డివైజెస్ని కనెక్ట్ చేయడానికి కేబుల్స్ వాడతాము. సచ్ యాజ్ ల్యాప్టాప్స్ ఆర్ డెస్క్టాప్స్, కంప్యూటర్స్ ఆర్ ఇన్ ద ఇంటర్నెట్ ఆర్ అనదర్ నెట్వర్కింగ్. ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, అదర్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడానికి వైరింగ్ నెట్వర్క్ వాడతాం. ఏ వైర్లెస్ నెట్వర్క్ అలౌస్ డివైజెస్ టు స్టే కనెక్టెడ్ టు ద నెట్వర్కింగ్ బట్ roam unthreaded to any wires. వైర్లెస్ నెట్వర్కింగ్ ఏంటంటే సిగ్నల్స్ ద్వారా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, కానీ దీనికి వైర్లెస్ కేబుల్స్ ఏం అవసరం లేదనమాట. ప్రీవియస్లీ ఇట్ వాజ్ థాట్ దట్ వైర్డ్ నెట్వర్క్ వేర్ ఫాస్టర్ అండ్ మోర్ సెక్యూర్ దెన్ వైర్లెస్ నెట్వర్క్. వైరింగ్ నెట్వర్క్ ఈజ్ మోర్ సెక్యూర్ అండ్ ఫాస్టర్ దెన్ వైర్లెస్ అనమాట. వైరింగ్ నెట్వర్క్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, సెక్యూర్ అనమాట. వైర్లెస్ నెట్వర్క్ సెక్యూర్గా లాసెస్ ఉంటాయి అన్నమాట. అండ్ వాట్ ఆర్ ద వైరింగ్ నెట్వర్క్? వైరింగ్ నెట్వర్క్ అంటే ఏంటి? ఏ వైరింగ్ నెట్వర్క్ ఈజ్ ఏ కామన్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, మోస్ట్ వైడ్ కాన్ఫిగరేషన్. మోస్ట్ వైరింగ్ నెట్వర్క్ ఈజ్ ఎథర్నెట్ కేబుల్స్ ఆర్ ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ కనెక్షన్ పీసెస్. ఏంటంటే కేబుల్స్ ద్వారా సిస్టమ్ టు పీసెస్ని కనెక్ట్ చేస్తారు. ప్రింటర్స్ కానీ, ల్యాన్ ప్రింటర్స్ కానీ, స్విచ్చెస్ నుండి కానీ, రౌటర్స్ నుండి కానీ డివైస్ కనెక్ట్ చేస్తారు అన్నమాట. ఓకేనా? నెట్వర్కింగ్ సిగ్నల్ రూటర్ మే బీ యూజ్డ్ టు కనెక్ట్ ఆల్ ద కంప్యూటర్స్. నెట్వర్కింగ్ ఆల్ కనెక్టర్ ద్వారా ల్యాన్ కేబుల్స్ ద్వారా కనెక్ట్ చేస్తారనమాట. లార్జర్ నెట్వర్క్ ఆఫ్టెన్ ఇన్వాల్వ్ మల్టిపుల్ రూటర్స్. లార్జర్ నెట్వర్క్లో మల్టిపుల్ రూటర్స్ ఉంటాయి. స్విచ్చెస్ దట్ కనెక్టింగ్ ఈచ్ అదర్ ఉంటాయి. స్పీడ్ ఏంటంటే ఫైబర్ ఆప్టిక్ స్పీడ్ చూడండి, 10,000 100 or 10/40,000 100/200 Gbps or bandwidth up to 4700 MHz. Switches were up to 10 Gbps and bandwidth up to 4700 MHz. Coaxial cable 750 default MHz. What is the mean by transmission media? ఇదేంటంటే 3 types ఆఫ్ ఆప్టికల్ కేబుల్స్ ఉన్నాయి కదా, ఫైబర్ ఆప్టిక్స్, ట్విస్టెడ్, కోయాక్సియల్. ఎందుకన్నా హై స్పీడ్ డేటా ట్రాన్స్మిషన్ మీడియా ఏది అని అడగవచ్చు. అలా అడిగినప్పుడు ఏంటంటే ఆప్టికల్ ఫైబర్ అని రాయాలన్నమాట. ట్రాన్స్మిషన్ మీడియా ఈజ్ ఎ పాత్వే దట్ క్యారీస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. ట్రాన్స్మిషన్ మీడియా ఇది ఒక పాత్ సెండర్ టు రిసీవర్కి డేటాని సెండ్ చేయడానికి ట్రాన్స్మిషన్ మీడియా ద్వారా సెండ్ చేస్తామన్నమాట. వీ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఆర్ వేవ్స్ టు ట్రాన్స్మిట్ డేటా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్, వేవ్స్ ట్రాన్స్మిట్ డేటా చేయడానికి యూజ్ చేస్తాం. డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తాం. డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్ నార్మల్లీ త్రూ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్. నార్మల్గా ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ ద్వారా డేటా ట్రాన్స్మిట్ అవుతుంది. డేటా ట్రాన్స్మిషన్ మీడియా ఈజ్ ఆల్సో కాల్డ్ కమ్యూనికేషన్ ఛానల్. దీన్నే ట్రాన్స్మిషన్ మీడియాని కమ్యూనికేషన్ ఛానల్ అంటారు. దెర్ ఆర్ 3 మెయిన్ కేటగిరీస్ ఆఫ్ మీడియా టైప్స్. మీడియా టైప్స్ ఏంటంటే ఆల్రెడీ యూటీపీ, ఎస్టీపీ, కోయాక్సియల్ కేబుల్. ఆల్రెడీ మనం కాపర్ కేబుల్ చూసాం. వైర్లెస్ ఏంటంటే వైర్లెస్ మీడియా ఇంక్లూడ్ ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్ ఇవన్నీ ఉన్నాయి కదా, శాటిలైట్ అవన్నీ. వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ కేబుల్స్ ఇన్ ద నెట్వర్కింగ్? ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ నెట్వర్కింగ్ ఆర్ ట్విస్టెడ్ పైర్, కోయాక్సియల్, Ethernet crossover or fiber optic. The unshielded twisted pair UTP cable used in my Ethernet networks. Coaxial cable or coax is another common type of networking cable. ఈ 3 types ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. వైర్లెస్ బెటర్ దాన్ వైర్డ్. వైర్లెస్ ఎందుకు బెటర్ అంటే ద వైర్లెస్ నెట్వర్క్ ఎనేబుల్ మల్టిపుల్ డివైజెస్ టు యూజ్ ద సేమ్ ఇంటర్నెట్ కనెక్షన్ రిమోట్లీ. సేమ్ డివైజ్ని రిమోట్లో కనెక్ట్ చేయొచ్చు అనమాట. యాజ్ వెల్ యాజ్ షేర్డ్ ఫైల్స్ అండ్ అదర్ రిసోర్సెస్. ఫైల్స్, అదర్ రిసోర్సెస్ని షేర్ చేసుకోవచ్చు అనమాట, డాక్యుమెంట్స్. దెర్ ఆర్ ఆల్సో అడ్వాంటేజెస్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్. ఆల్సో డిసడ్వాంటేజెస్ కూడా వైర్లెస్ నెట్వర్క్. వైర్ ఏముండదు, మల్టిపుల్ ఒకేసారి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. హౌవర్ ఎస్పెషల్లీ వెన్ యూ కంపేర్ దమ్ విత్ వైర్డ్. మనం వైర్డ్తో కంపేర్ చేసినప్పుడు వైర్లెస్ ఏంటంటే మల్టిపుల్ యాక్సెస్, తక్కువ రిసోర్సెస్తో జస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి మల్టిపుల్ రిసోర్సెస్ని ఒక ల్యాన్ లొకేషన్లో కనెక్ట్ చేయొచ్చు. అలాగే నెట్వర్క్ అయితే త్రూ కేబుల్ ద్వారా మాత్రం కనెక్ట్ చేయగలము. నెట్వర్క్ విత్ జనరల్లీ మెయింటైన్ ఫాస్టర్ ఇంటర్నెట్ స్పీడ్ అండ్ మోర్ సెక్యూర్. ల్యాన్ అంటే ఫాస్టర్ ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది, మోర్ సెక్యూర్ అనమాట కంపేర్ టు వైర్లెస్. నెట్వర్కింగ్ స్విచ్చింగ్ టెక్నిక్స్ ఏంటంటే ద ఇంటర్నెట్ యూజెస్ ప్రోటోకాల్. వాట్ ఈజ్ ద
ప్యాకెట్ స్విచ్ విచ్ ఈజ్ ఏ ప్యాకెట్ స్విచ్చింగ్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఏంటంటే ప్యాకెట్ స్విచ్చింగ్ ప్రోటోకాల్. ఇది లాస్ట్ టైం వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్లో ఇచ్చాడు అనమాట. ఇంటర్నెట్లో ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తామంటే ప్యాకెట్ స్విచ్చింగ్ ప్రోటోకాల్ అనమాట. ఓకేనా. ప్యాకెట్ స్విచ్చింగ్ నాట్ సర్క్యూట్ స్విచ్చింగ్. ఈ ప్యాకెట్ స్విచ్చింగ్ మాత్రం యూజ్ చేస్తాం ఇంటర్నెట్లో. సర్క్యూట్ స్విచ్చింగ్ ఈజ్ వెరీ వేస్ట్ఫుల్ ఆఫ్ రిసోర్సెస్ బికాజ్ it dedicates the end-to-end circuit to a call when where packet switching can use a circuit for many different calls. సర్క్యూట్ స్విచ్ ద్వారా డెడికేట్ ఎండ్ టు ఎండ్ సర్క్యూట్ ద్వారా డెడికేటెడ్ పాత్ ద్వారా డేటా సెండ్ అవుతుంది. కానీ ప్యాకెట్ స్విచ్చింగ్ అంటే మెనీ డిఫరెంట్ కాల్స్ ఎట్ ఎ టైం చేసుకోవచ్చు. సర్క్యూట్ స్విచ్చింగ్ ఓన్లీ వన్ కాల్ ఎట్ ఎ టైం చేయొచ్చు అనమాట. లైక్ టెలిఫోనిక్ కాల్, ల్యాండ్ ఫోన్. వాట్ ఈజ్ ద స్విచ్చింగ్ టెక్నిక్స్ ఈజ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం అది సర్క్యూట్ స్విచ్చింగ్. వాట్ ఈజ్ ద స్విచ్చింగ్ టెక్నిక్స్ కంపేర్ నెట్వర్కింగ్. స్విచ్చింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే స్విచ్చింగ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఆర్ దోస్ ఇన్ విచ్ డేటా ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ అండ్ డెడికేటెడ్ ఐపీ అడ్రస్. అంటే ఇది స్విచ్చింగ్ ఏంటి సెండర్ టు రిసీవర్ డెడికేటెడ్ పాత్ ద్వారా ఉంది సెక్యూర్ వే డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇందులో మెయిన్గా గుర్తుంచుకున్నది ఈ పాయింట్లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ యూజ్ చేసేది ప్యాకెట్ స్విచ్చింగ్ టు డెస్టినేషన్ టు రౌటర్ బిట్వీన్ వేరియస్ ఇంటర్మీడియట్ నోడ్స్. Switching is the technique by which nodes control or switch data to transmit it between specific points on a network. స్పెసిఫిక్ పాయింట్ నెట్వర్క్లో డేటాను ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. సర్క్యూట్ స్విచ్చింగ్, ప్యాకెట్ స్విచ్చింగ్, మెసేజ్ స్విచ్చింగ్. సర్క్యూట్ స్విచ్చింగ్ 3 టైప్స్ అండి. సర్క్యూట్ స్విచ్చింగ్, ప్యాకెట్ స్విచ్చింగ్, మెసేజ్ స్విచ్చింగ్ 3 టైప్స్ ఉంటాయి. ఇవి 3 టైప్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. వాట్ ఈజ్ ద స్విచ్చింగ్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచ్చింగ్ టెక్నిక్స్. దెర్ ఆర్ basically 3 types of switching methods or mode available. Out of these methods, circuit switching is packet switching are commonly used, but the message switching has been opposed but in the general communication procedure, but is still used in the networking application. Circuit switching ప్యాకెట్ స్విచ్చింగ్ ఎక్కువ యూజ్ చేస్తారు, కానీ మెసేజ్ స్విచ్చింగ్ యూజ్ చేయరు. కానీ సమ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్లో మెసేజ్ స్విచ్చింగ్ యూజ్ చేస్తున్నారు అన్నమాట. స్విచ్చింగ్ టెక్నిక్ ఈజ్ ఏ లార్జ్ నెట్వర్క్స్. దేర్ క్యాన్ బి మల్టిపుల్ పాత్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. The switching technique will decide the best route for data transmission. స్విచ్చింగ్ టెక్నిక్ అయితే బెస్ట్ రూట్ డేటా ట్రాన్స్మిషన్ బెస్ట్ రూట్ సెలెక్ట్ చేస్తుంది. స్విచ్చింగ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ద సిస్టమ్ ఫ్రమ్ మేకింగ్ 1-to-1 కమ్యూనికేషన్. స్విచ్చింగ్ టెక్నిక్ అంటే 1-to-1 కమ్యూనికేషన్ చేయడానికి ఈ టెక్నిక్ యూజ్ చేస్తున్నాను. స్విచ్చింగ్ టెక్నిక్ యూజ్ చేస్తాను. వాట్ ఆర్ ద స్విచ్చింగ్ యూజ్డ్ ఇన్ ఇంటర్నెట్. ప్యాకెట్ స్విచ్చింగ్ ఇంటర్నెట్లో ఆల్రెడీ చూసాం కదా. ప్యాకెట్ స్విచ్చింగ్ ఈజ్ యూజ్డ్ టు ఇంటర్నెట్ అండ్ మోస్ట్ లోకల్ ఏరియా నెట్వర్కింగ్. లోకల్ ఏరియా నెట్వర్క్లో ప్యాకెట్ స్విచ్చింగ్ వర్క్. ద ఇంటర్నెట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ సూట్ యూజింగ్ ఏ వెరైటీ ఆఫ్ డేటా లింక్ లేయర్ టెక్నాలజీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎథర్నెట్ అండ్ ఫ్రేమ్ రిలే ఆర్ కామన్. ప్యాకెట్ స్విచ్చింగ్ యూజ్డ్ ఇంటర్నెట్ మోస్ట్లీ లోకల్ ఏరియా నెట్వర్క్. మోస్ట్లీ యూజ్డ్ ఇన్ లోకల్ ఏరియా నెట్వర్క్లో యూజ్ చేస్తారు ప్యాకెట్ స్విచ్చింగ్. ద ఇంటర్నెట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ సూట్. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ సూట్ ద్వారా ఇంటర్నెట్ ఇంప్లిమెంట్ చేస్తారు. వెరైటీ ఆఫ్ లింక్ లేయర్ టెక్నాలజీస్. ఇది వన్ ఆఫ్ ద డేటా లింక్ లేయర్ టెక్నాలజీస్లో వన్ ఆఫ్ ద ప్రోటోకాల్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎథర్నెట్ ఫ్రేమ్ రిలే కామన్. ఫ్రేమ్ రిలే ఇంటర్నెట్లో ప్యాకెట్ స్విచ్చింగ్ అనేది వాడతారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ బిట్ ఎగ్జామ్లో వస్తుంది, చూసుకోండి. లాస్ట్ టైం వచ్చింది. నెక్స్ట్ సర్క్యూట్ స్విచ్చింగ్ ఏంటంటే సర్క్యూట్ స్విచ్చింగ్ ఒక డెడికేటెడ్ పాత్. మనం ల్యాండ్లైన్ ఫోన్ చేసినప్పుడు వన్ ఎండ్ టు ఎండ్ ఫోన్ చేస్తాం కదా. చేసినప్పుడు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఏం చేస్తాం అంటే డెడికేటెడ్ లింక్ మనకు సోర్స్ నుండి డెస్టినేషన్కి
ఒక లింక్ కనెక్ట్ చేస్తారన్నమాట. అప్పటికప్పుడు లింక్ కనెక్ట్ చేసిన తర్వాత అది లింక్ ఎండ్ మనం కాల్ ఎండ్ చేసే వరకు ఆ సర్క్యూట్ స్విచ్ కనెక్ట్ అయ్యి డేటా ట్రాన్స్మిషన్ అయ్యే వరకు డేటా లింక్ కనెక్షన్లో ఉన్నది డేటా ట్రాన్స్మిషన్ అవుతుంది. మనం ఫోన్ పెట్టే కల్లా డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఇది సర్క్యూట్ స్విచ్చింగ్ ఏంటంటే ఎట్ ఎ టైమ్ మనం చేయగలము. అంటే ఆ డెడికేటెడ్ లింక్ ద్వారానే డేటా ట్రాన్స్మిషన్ చేస్తాం అనమాట. మన ప్యాకెట్ స్విచ్చింగ్ అంటే డిఫరెంట్ ఓన్ డెడికేటెడ్ లింక్ సోర్స్ నుండి డెస్టినేషన్కి చాలా ఎన్ టు ఎన్ నోడ్స్ చాలా ఉంటాయి అన్నమాట. నోడ్ టు నోడ్ డిఫరెంట్ నోడ్స్ నుంచి సేవ్ అయ్యి ఓన్ డెసిషన్ తీసుకొని డేటాని సెండ్ అవుతుంది. కానీ సర్క్యూట్ స్విచ్చింగ్ అంటే ఒక డెడికేటెడ్ పాత్ ద్వారా ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ఒకవేళ ఖాళీ లేకపోతే వేరే లైన్ కనెక్ట్ చేస్తారంట. ఆ డెడికేటెడ్ సర్క్యూట్లో ఏ సర్క్యూట్లో నుంచి ఎలా అయినా డెడికేటెడ్ సర్క్యూట్ మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట. కానీ ప్యాకెట్ స్విచ్చింగ్ మాత్రం డెడికేటెడ్ సర్క్యూట్ అవసరం లేదు. ఓన్ డెసిషన్ తీసుకొని ఓన్గా నెట్ నోడ్ అదే సోర్స్ డెస్టినేషన్కి ఎన్ని నోడ్స్ ఉన్నాయో అన్ని నోడ్స్ నుంచి డేటాని చూసుకొని ఆ నోట్స్ ద్వారా డేటా రిసీవ్ అవుతుంది అనమాట. అందుకే ఇంటర్నెట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సర్క్యూట్ స్విచ్చింగ్లో అంటే మనం కాల్ చేసినప్పుడు మాత్రమే డేటా సెండ్ అవుతుంది. అట్ ఏ టైం ఒకే కాల్ చేయాలి, మల్టిపుల్ కాల్స్ చేయలేం. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద ప్యాకెట్ స్విచ్చింగ్ అండ్ ఇట్ టైప్స్. దెర్ ఆర్ 2 types ఆఫ్ ప్యాకెట్ స్విచ్చింగ్, కనెక్షన్ అండ్ కనెక్షన్. అంటే డేటాగ్రామ్ బేస్డ్ స్విచ్చింగ్, విర్చువల్ స్విచ్చింగ్ అనమాట. 2 types ఉంటాయి స్విచ్చింగ్లో, ప్యాకెట్ స్విచ్చింగ్లో. కనెక్షన్లెస్ ప్యాకెట్ స్విచ్చింగ్, ఎథర్నెట్ అండ్ ఎథర్నెట్ ప్రోటోకాల్. ఎథర్నెట్ ప్రోటోకాల్ ఓకేనా. వాట్ ఈజ్ కాల్ లాస్ట్. వై ద మెసేజ్ స్విచ్చింగ్ బెటర్ దాన్ సర్క్యూట్ స్విచ్చింగ్. ద మెసేజ్ స్విచ్చింగ్ డేటా ఈజ్ ఫస్ట్ స్టోర్డ్ బై వన్ నోడ్ దెన్ ఫార్వర్డ్ టు అనదర్. చెప్పింది కదా, మెసేజ్ స్విచ్చింగ్ వన్ నోడ్ నుండి నెక్స్ట్ నోడ్కి వెళ్తుంది. కానీ మెసేజ్ స్విచ్చింగ్ ప్రతి నోడ్లోనూ డేటా సేవ్ అవుతుంది అన్నమాట, డేటా అనదర్ సిస్టమ్. బట్ సర్క్యూట్ స్విచ్చింగ్ డేటా ఈజ్ నాట్ స్టోర్డ్. సర్క్యూట్ స్విచ్చింగ్లో డేటా ప్రతి నోడ్లోనూ స్టోర్ అవ్వదు. సర్క్యూట్ స్విచ్చింగ్ డస్ నాట్ నీడ్ డెడికేటెడ్ ఫిజికల్ పాత్ దానికి డెడికేటెడ్గా అవసరం లేదు. డిపెండ్ ఆ టైంకి ఏ నోడ్స్ ఖాళీగా ఉంటే ఆ నోడ్ ద్వారా డేటా ట్రాన్స్మిట్ అయిపోద్ది అనమాట. కానీ మెసేజ్ ప్రతి నోడ్లోనూ డేటా సేవ్ అయ్యి నెక్స్ట్ నోడ్కి వెళ్తుంది అనమాట. ఓకేనా. వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ప్యాకెట్ స్విచ్చింగ్ అడ్వాంటేజెస్ అనేది ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్యాకెట్ స్విచ్చింగ్ హ్యాస్ ఎవర్ సర్క్యూట్ స్విచ్చింగ్ ఈజ్ ఇట్స్ ఎఫిషియన్సీ అనమాట. ప్యాకెట్ స్విచ్చింగ్ సర్క్యూట్ స్విచ్చింగ్ కంటే ఎందుకు బెటర్ అంటే ఎఫిషియన్సీ. ప్యాకెట్ క్యాన్ ఫైండ్ దేర్ ఓన్ పాత్. ప్రతి ప్యాకెట్ ఏంటంటే ఓన్ పాత్ని తీసుకొని టు దేర్ డెస్టినేషన్ వితౌట్ నీడ్ ఫర్ ఎనీ డెడికేటెడ్ ఛానల్. ఎనీ నీడ్ అవసరం లేదండి. ప్రతి ప్యాకెట్ ఓన్ డెసిషన్ తీసుకొని నెక్స్ట్ నోడ్ సెలెక్ట్ చేసి దగ్గరలో నోడ్ సెలెక్ట్ చేసుకొని ఎండ వరకు అలా ప్రతి దానిలో దగ్గర నోడ్స్ ఏమున్నాయో వాటి ద్వారా డేటా ఓన్ డెసిషన్ తీసుకుంటుంది అనమాట. ఇట్ కాంట్రాస్ట్ ఇట్ సర్క్యూట్ స్విచ్చింగ్ నెట్వర్క్ డివైస్ కాంట్ యూజ్ ఛానల్ అంటిల్ ద వాయిస్ కమ్యూనికేషన్ హ్యాస్ బీన్ టెర్మినేటెడ్. అంటే ఇది ఒకేసారి ఒకే కాల్ మాత్రమే చేయగలం అనమాట. ఆ కాల్ టెర్మినేట్ అయ్యే వరకు రెండో కాల్ చేయలేము. మనం ఇద్దరు ఫోన్ చేసుకున్నప్పుడు మనం మాట్లాడినంత వరకు వేరే వాళ్ళు చేస్తే ఎంగేజ్ వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం కట్ చేసామో అప్పుడు వేరే వాళ్ళకి కానీ మనకు కానీ కాల్స్ వస్తాయి అన్నమాట. అలాగే అది ఏంటంటే సర్క్యూట్ స్విచ్చింగ్ అనమాట. మన కాల్ ఎండ్ అయ్యే వరకు ఆ కనెక్షన్ సర్క్యూట్ యాక్టివ్లోనే ఉంటుంది అనమాట. కానీ ప్యాకెట్ స్విచ్చింగ్ అలా కాదు. ఎన్ని కాల్స్ అయినా మల్టిపుల్ కాల్ చేయొచ్చు, మల్టిపుల్ యాక్సెస్ అనమాట. ఎలా అయినా దాని ఓన్ డెసిషన్ తీసుకుంటూ వెళ్తుంది. మెసేజ్ స్విచ్చింగ్ అంటే ప్రతి నోడ్లోనే డేటా సేవ్ అవుతుంది అనమాట. ఒక నోడ్ ఫస్ట్ ఒక 10 నోడ్స్ ఉన్నాయనుకో, సోర్స్ నుంచి సెండ్ చేస్తున్నాం, ప్రతి సేవ్ నెక్స్ట్ నోడ్కి వెళ్ళి అక్కడ సేవ్ అవుతుంది డేటా, మళ్ళీ నెక్స్ట్ నోడ్కి వెళ్ళి అక్కడ సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు సర్క్యూట్ స్విచ్చింగ్ అంటే అలా కాదు. 10 నోడ్స్ మధ్య 1 నోడ్కి 10 నోడ్కి మధ్య 100 నోడ్స్ ఉన్నా సరే ఒక డెడికేటెడ్ లింక్ లాంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మాత్రమే డేటా అవుతుంది. అప్పటి వరకు డేటా మాత్రమే వెళ్ళదు. ఓకే అయిన తర్వాత అప్పుడు వెళ్తుంది అనమాట. అవన్నీ హ్యాండ్ షేక్ అవన్నీ అందుట్లో ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్స్, లైక్ అండ్ షేర్.